యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రకాష్. ఈరోజు నేను రాధా మనోహర్ దాస్ గారి మీద వీడియో చేస్తున్నానండి. గతంలో రాధా మనోహర్ దాస్ గారి పైన వీడియో చేశాను. అదేంటంటే ఎవరు 50-50 రాధా మనోహర్ దాస్ గారికి 5 సిద్ధాంత ప్రతిపాదనలు అని వీడియోలు చేశాను. అందులో 2 సిద్ధాంతాలు వివరించానండి. ఈరోజు 3వ సిద్ధాంతాన్ని వివరిస్తున్నాను. అదేంటంటే రాధా మనోహర్ దాస్ గారు సంధించిన ప్రశ్నలు. ఎన్ని? 26 ప్రశ్నలు సంధించారు. అంటే A to Z 26 ప్రశ్నలు. A to Z అంటే బ్రిటిషు వర్ణమాల, ఇంగ్లీషు వర్ణమాల. వారిని నిందిస్తూ వారిదే వాడుకోవడం ఈయనకి పరిపాటి అయిపోయిందనమాట. వారిని నిందించడం, వారిది వాడుకోవడం. ఏమండి, మన తెలుగు వర్ణమాల ఉంది, 56 అక్షరాలు ఉన్నాయి తెలుగు వర్ణమాల. హల్లులు ఉన్నాయి, 37 హల్లులు ఉన్నాయి. అచ్చులు ఉన్నాయి, 16 అచ్చులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి తెలుగు భాష అంటే మనందరికీ తెలిసిందే. దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్నెయాసలా వచ్చి నిలచింది కనుల ముందరా. కృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని అభివర్ణించారు. అంటే మన తెలుగు భాష అంత గొప్పదనమాట. అలాంటప్పుడు వాటికి సంబంధించిన హల్లులు కానీ, అచ్చులు కానీ, ఏంటి మొత్తం వర్ణమాల కానీ వీటి మీద ప్రశ్నలు వేసి అందించవచ్చు కదండి. ఇంగ్లీష్ వాడితే ఈయనకి కావాల్సి వచ్చిందా అంటే ఇంగ్లీషు పక్షపాతి అని అర్థం అవుతుంది. వాళ్ళని నిందించడం, దూషించడం చేసి వారిదే ఈయన వాడుకుంటూ ఉంటాడు. మన తెలుగుకి సంబంధించినవి వాడుకోవచ్చు కదా, ఆయన వాడుకోలేదు. ఇక్కడ వివరణ ఎలాగంటే A to Z 26 క్వశ్చన్స్ అంటే 100% ఈ స్టేట్మెంట్. తర్వాత ఏం చేశారు, 26 క్వశ్చన్ లైన్ అక్కర్లేదు, అందులో హాఫ్ అంటే 50% 13 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చినా సరే ఆయన మనీ ప్రకటిస్తారని చెప్పారు. అంటే 50%. దేర్ఫోర్ దాస్ ఈజ్ ఈక్వల్ టు 50-50. అంటే 50% అయినా ఆయన ఒప్పుకున్నారంటే ఆయన 50-50. 26 క్వశ్చన్లు అడిగారు, 26 క్వశ్చన్కి సమాధానం చెప్పించుకోవాలి, లేదా 13 క్వశ్చన్లు వెయ్యాలి, 13 క్వశ్చన్లకి ఆన్సర్ తెలపమని చెప్పాలి. ఈయన ఏమన్నారు, 26 క్వశ్చన్లు చెప్పలేకపోతే 13 క్వశ్చన్ అంటే సకానికి దిగిపోయారు. అంటే ఈయన 50-50 కాబట్టి 50-50 క్వశ్చన్స్ 50-50 మాటలే మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఈయన ప్రైజ్ మనీ ప్రకటించారు. ఎంతంటే నేను విన్నది 70 లక్షలు, జిఎస్టీతో 90 లక్షలు అనేసి విన్నట్టు నాకు ఐడియా. సరే, ప్రైజ్ మనీ. ఈ మాటలు వింటే పావలా శ్యామ్ల డైలాగ్స్ గుర్తొస్తున్నాయండి. 90 లక్షల మీకా, నాకు జీతమే సరిగా ఇవ్వడు, మీకెందుకు ఇస్తాడు 90 లక్షలు అని పావలా శ్యామ్ల డైలాగ్ గుర్తుకొస్తుంది. 90 లక్షలు ఎలాగిస్తాడండి? చెట్టు మీద ఆకులు అనుకుంటున్నాడా, లేదా గుండె మీద ఈకలు అనుకుంటున్నాడా? ఈయన ఇవ్వగలడా ఇవ్వలేడా అనే విషయాలని నేను వివరిస్తాను. ఎలాగిస్తాడు ఎలాగివ్వలేడు తెలుసుకోవడం కోసం. మింగడానికి మెతికలు లేవు కానీ మీసాలకి సంపంగం కావాల్సి వచ్చిందా అని ఉందన్నమాట. 2-3 అంశాలు మనం ప్రస్తావిద్దాం. వాటి ద్వారా ఈయన ఇవ్వగలడా ఇవ్వలేడా 90 లక్షలు అనేసి మనం తెలుసుకుందాం. అసలు ఇవ్వాలి అంటే ఆయన దగ్గర ఉండాలి కదా, అది ఉండడానికి అవకాశం ఉందా లేదా అనేది ఒక 2-3 అంశాలను మనం ప్రస్తావించి వాటి ద్వారా ఈయన ఇవ్వగలడా ఇవ్వలేడా అది కూడా తెలుసుకుందాం. చిత్తరాల సిరపడు 100 మందిని కనేదాకా తగ్గడు ఊరూర తిరిగేసి దండుకుంటూ ఉంటాడు. నీకు వెనక ముందు లేరా, ఇల్లు వాకిలి లేదా, ఎక్కడికైనా పోని దిక్కు మొక్కు ఎవరు లేని వాడవు. దీనికి మరలా
శాంపుల్కి ఒక్క క్వశ్చన్ చెప్పు, 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పు అని చెప్పడము, కారు కొనుక్కుంటే టెస్ట్ డ్రైవ్ చేస్తాం కదా అనేసి బొక్కడం, ఇలాంటి మాటలు ఈయన మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్పబోయేది ఏంటంటే ఫైనల్గా ఈయన మన ఇండియన్ అయి ఉండి బ్రిటిష్ వారి వర్ణమాలని ఉపయోగించుకున్నాడు అంటే 100% మంది ఇండియన్ది మంది 50-50 అనమాట. 50-50 నిరూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మన తెలుగువాడు అయి ఉండి మన ఇండియన్ అయి ఉండి బ్రిటిష్ వాళ్ళ వర్ణమాలని ఉపయోగించుకున్నాడు అంటే అక్కడ 50-50 అని రుజువు అవుతుంది. తర్వాత క్వశ్చన్స్ 26 వేసి అందులో సగం 13 చెప్పినా పర్వాలేదు అని చెప్పాడంటే అక్కడ 50-50కి దిగిపోయాడు. కాబట్టి దాన్ని ఏ విధంగా వివరిస్తానంటే A to Z 26 క్వశ్చన్స్ = 100% అనమాట. అది ఆ వాక్యం. కానీ మళ్ళీ ఎక్కడికి దిగజారారు? 26 క్వశ్చన్లు -13 అంటే 13 క్వశ్చన్లు కూడా చెప్పమన్నాడు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ 100%, సెకండ్ స్టేట్మెంట్ 50%. దేర్ ఫోర్ దాస్ = 50-50 అని అర్థం అనమాట. ఆ విధంగా ఆయన 50-50గా రుజువు అవుతుంది మనకు. ఇంకా ఆయన తన ఇష్టం వచ్చినట్లు పదజాలంతో వాడుతూ ఏవేవో వాగుతూ ఉంటారు. మెడలో కంటి మాల వేసుకున్నవో అయ్యా, పనికి మాలిన లుచ్చ మాటలు ఏందయ్యా. ఈయన ఏ స్టేజ్లో ఉన్నారో మీకు తెలుసా? చివరి స్టేజ్ అయిన 4th స్టేజ్లో ఉన్నారు. అది ఎలా అంటే దాన్ని నేను ఒక చిన్న కవిత రూపంలో వివరిస్తాను. ఆయనలాగా చిన్న చిన్న కవితలు కూడా నాకు వచ్చండి. ఆయనలాగా చిన్న కవిత ఏంటంటే, బాల్యంలో LKG, కౌమారంలో కాలేజీ, యవ్వనంలో మ్యారేజీ, వృద్ధాప్యంలో లేజీ. అంటే ఈయన 4th స్టేజ్ చివరి స్టేజ్ అయిన 4th స్టేజ్లో ఉన్నారు. ఉండి ఎలాంటి మాట్లాడతారు తెలుసా? నాకు 100 మందిని కనాలనుంది, ఆర్ యూ రెడీ? శ్రీశ్రీ గారు చెప్పినట్లు కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, హీనముగా చూడకు దేన్ని, కవితామయమోనోయ్ అన్నీ, కాదేది కవిత కనర్హం, అవునవును శిల్పమనర్హం, ఉండాలోయ్ కవితావేశం, కానివోయ్ రసనిర్దేశం. ఈ స్ఫూర్తితో మరియు రాధా మనోహర్ దాస్ గారి కవితల ద్వారా నేను కూడా చిన్న కవిత, అది ఎలాగంటే పిలక, ఎలక, గిలక, లుక లుక అనే పదాలతో చిన్న కవిత చెప్తానండి. దాసుగారి వెనక ఉంది ఒక పిలక, వినాయకుని వాహనం పేరు ఎలక, దాసుగారి కింద ఉంది ఒక ఎండిపోయిన గిలక, నో వాటర్ బికాజ్ నో మ్యాటర్, జబ్ మ్యాటర్ వీక్ హో జాతా హై తబ్ పబ్లిసిటీ పీక్ కర్తా హై. అంటే మ్యాటర్ వీకు, పబ్లిసిటీ పీకు, అందుకే 100 మందిని కంటానంటాడు. ఈ కోరిక నెరవేరాలంటే దాసుగారి వెనుక ఉంది ఒక పిలక, వినాయకుని వాహనం పేరు ఎలుక, దాసుగారి కింద ఉంది ఒక ఎండిపోయిన గిలక, ఈ విషయం దాసుగారికి తెలవక వాగుతారు లుక లుక. దాసుగారు ఎవరనుకున్నారండి? ఒక పెద్ద ఆయన నాకు స్వప్నంలో కనిపించి చెప్పారు, దాసుగారు ఎవరో కాదు, గత జన్మలో నీకు పిల్లనిచ్చిన తండ్రి అంటే మీ మామగారు ఆయన అని నాకు చెప్పారు. తర్వాత అంటే ఒక బాధ్యత కూడా అప్పచెప్పారు. ఏంటంటే దాసుగారికి కోరిక ఉండిపోయింది, 100 మందిని కనాలనే కోరిక ఒకటి ఉండిపోయింది కదా, అది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నెరవేరడానికి ఏం చేయాలని చెప్పారంటే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లేదా విశాఖపట్నం KGHలో అయినా సరే ఆయన యొక్క శేష జీవితాన్ని స్త్రీల యొక్క ప్రసూతి వార్డులో గడిపేటట్లు చేయమన్నారు. ఎందుకంటే అక్కడ రోజుకి 100 మంది పుడతా ఉంటారు. కాబట్టి దాసుగారి యొక్క కోరిక ఆ విధంగా పరోక్షంగా నెరవేరుతుంది అనేసి ఉద్దేశం. అంటే ప్రత్యక్షంగా అంటే 100%, పరోక్షంగా అంటే 50%, అంటే కనీసం 50% పరోక్షంగా అయినా సరే ఆయన యొక్క కోరిక నెరవేరుతుందనేసి నాకు ఆ పెద్ద ఆయన సలహా ఇచ్చారు. అది దాసుగారి గురించి ఈరోజు వీడియో. నేను వివరించింది ఏంటంటే ఆయన ప్రశ్నలు
50-50గా ఉన్నాయి. 100% క్వెషన్స్ వేసినా సరే ఆయన మళ్ళీ కిందకి దిగజారిపోయి కనీసం 50% క్వెషన్‌లైనా వేయండి అనేసి అన్నారు. కానీ ఎవరైనా ప్రశ్నలు వేస్తే ఇన్ని క్వెషన్‌లు ఉన్నాయి వీటికి ఆన్సర్ చెప్పండి అనేసి 100% వాక్యాలు మాట్లాడతారు. ఇది 100% వాక్యాలు మాట్లాడలేదు. 50% వాక్యాలు మాట్లాడారు అనేసి నేను భావిస్తున్నాను. అదే ఇప్పుడు మీకు నేను నిరూపించడానికి ప్రయత్నం చేశానండి. తర్వాత చివరగా లీగల్ డిస్క్లైమర్ లాంటిది ఏంటంటే, నేను ఏ దేవీ దేవతలను గానీ వాళ్ళెవరిని కూడా నేను వ్యతిరేకం కాదు. ఎవరిని నేను విమర్శించజాలను. అందరిని అభిమానిస్తాను. అందరూ నాకు గౌరవమే. వాళ్ళందరికీ నేను గౌరవం ఇస్తాను. అభిమానిస్తాను. ఇది ఏంటంటే కేవలం వ్యక్తిగతంగా వ్యక్తులు ఎవరైనా వేరేగా మాట్లాడితే వారిని ఖండించడం కొరకే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నానండి. దయచేసి గమనిస్తారని కోరుకుంటున్నానండి. ఓకే. ఈ వీడియోని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుచున్నానండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.